నైరుతి రుతుపవనాల 4 నెలల సీజన్లో తొలి మాసమైన జూన్లో ఏపీలో దాదాపు సగం మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్లో 94.6 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 72.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. రాష్ట్రంలో 28 జిల్లాలకు గాను 14 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. మరో 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా 2 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత కొద్ది రోజులు స్థిరంగా ఉండిపోయాయి. ఆ తర్వాత నెమ్మదిగా కదులుతూ 15వ తేదీ కల్లా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అయినా బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో ఎండలు మండిపోతున్నాయి. అనేక చోట్ల 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అడపాదడపా వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. జూన్ నెల ముగుస్తున్నప్పటికీ బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతోంది. కోస్తాలో అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 9 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 52.5% లోటుతో తీవ్ర వర్షాభావం నెలకొంది. దక్షిణ కోస్తాలో ప్రకాశం జిల్లాలోని లోటు వర్షపాతం నమోదైంది. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావడంతో తొలకరి పనులకు కొంతమేర అవకాశం ఏర్పడింది. రాయలసీమలో చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 688 మండలాలు ఉండగా 46 మండలాల్లో చాలా ఎక్కువగా, 100 మండలాల్లో ఎక్కువగా, ఇటు 157 మండలాల్లో సాధారణంగా, 249 మండలాల్లో సాధారణం కంటే తక్కువగా, 136 మండలాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది.